వెన్నునొప్పి వేధిస్తోందా? అయితే వెల్లుల్లిపాయలు, ఆముదాన్ని ఇప్పుడు చెప్పిన విధంగా వాడి చూడండి. వెన్నునొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది. మరి వెన్నునొప్పిని తగ్గించే ఆ ఔషధాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ ఉన్న కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చొని ఉన్న వారికి వెన్నునొప్పి ఖాయం. వెన్నునొప్పి తగ్గాలంటే ఆముదాన్ని వేడి చేసి రాయాలి. అలాగే వెల్లుల్లిపాయలను కొన్నిటిని తీసుకుని కొద్దిగా నువ్వుల నూనె వేసి బాగా కాచాలి. అనంతరం గోరువెచ్చగా ఉన్న సమయంలో వెన్నునొప్పిగా ఉన్న ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా వెన్నునొప్పి రాకుండా ఉండాలంటే కారు, బైక్ నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు చిన్నపాటి దీనులను వాడటం బెటర్. ఇక అదే విధంగా వేడిగా ఉన్న నువ్వుల నూనెతో మసాజ్ చేయించుకుంటే కూడా వెన్నునొప్పి తగ్గుతుంది. ఇక వెన్నునొప్పిని తగ్గించడంలో మునగాకు బాగా పనిచేస్తుంది. దానికోసం మీరు చేయవలసిందల్లా మునగాకు రసాన్ని, పాలని సమపాళ్లుగా తీసుకుని సేవించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే కనుక ఓ వారంలో వెన్నునొప్పిని దూరం చేసుకోవచ్చు. ఇక వెన్నునొప్పి అధికంగా ఉన్న సమయంలో అధిక బరువులు ఎత్తడం, ఒకేసారి హఠాత్తుగా వంగడం వంటివి చేయకూడదు. శరీరం బరువు అధికంగా ఉంటే వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే వెన్నునొప్పిని దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. సో చూశారు కదండి, తీవ్రమైన వెన్నునొప్పిని తగ్గించుకోవడానికి వెల్లుల్లిపాయలు, ఆముదాన్ని ఎలా వాడుకోవచ్చో. అంతేకాకుండా ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు కనుక పాటిస్తే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా వెన్నునొప్పిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు.